ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 28వ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఇక ఈ రోజున చెప్పుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో భాగంగా ఈ రోజున మీకు కొంతమంది వ్యక్తులతో మీకు ఉన్నటువంటి ఒక బంధము అనేది పూర్తిగా అంటే వారితో ఉన్నటువంటి బంధము అనేది ముగిసిపోబోతుంది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు, అలాగే మీకు కీడు తలపెట్టేటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గర అయ్యేటువంటి ఏదైనా బంధాన్ని మీరు కోల్పోబోతున్నారా? ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మనకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకొడల మధ్య సమస్యలు, ఎటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. వితిన్ 24 అవర్స్లోనే మన గురువుగారు మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుపగలుగుతారు. మీకు మొక్క కవలికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలను అన్నింటినీ కూడా గురువుగారిచే తొలగించుకోవచ్చండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడు. వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తేనండి, వీరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారన్నమాట. అంటే వీరి యొక్క మైండ్ సెట్ కానీ, లేదంటే మొండి పట్టుదల, ఇటువంటివి అన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు ఏంటంటే వీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ యొక్క బిహేవియర్ కానీ, లేదంటే మీ యొక్క మాట తీరు కానీ, లేదంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమందికి హేట్ చేసే విధంగా, అంటే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు కదండి. అంటే మీరు కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చెప్పేసి, అటువంటి ఉద్దేశాలతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పేసి, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలి అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా, అంటే నలుగురిలో కూడా చిన్న పుచ్చి చూడడము, ఇటువంటివి అన్నీ కూడా ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా మీరు నటించడము, అలాగే వారికి నటించడము అనేది అలవాటయ్యి మీ వెనుకాల వారు గోతులు తవ్వడము, ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటున్నారనమాట. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ మాత్రం ఎంతో అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ ఉంటున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహో అని చెప్పేసి మీ ముందుకు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ వెనక మాత్రం మీకు తెలియకుండానే గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా ఒక యొక్క కరెక్ట్ అంటే ఒక మాట తీరును కానీ, మీరు చేసేటువంటి యొక్క పనిని కానీ, లేదంటే ఎక్కడా కూడా అంటే మీరు ఎవరి దగ్గర కూడా తలవంచరనమాట. మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు చెప్పుకుంటూ వెళ్తారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కగా నైపుణ్యాన్ని అయితే చూపించుకుంటూ ఉంటారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది మీకు ఏ విధంగా కూడా తప్పకుండా సహాయ శక్తులా కూడా మీ వంతుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మీరు ఎంత వారికైనా కానీ, మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందు ఉంటారన్నమాట. అయితే ఈ రోజున మీరు అయితే తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి, అంటే ఒక బంధాన్ని అయితే మీరు దూరం చేసుకుంటూ వస్తారనబోతా. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంచెం అయితే జాగ్రత్త అయితే మీకు చాలా అవసరమని చెప్పాలండి. మీ యొక్క ప్రవర్తన అది ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి. అలాగే మీ యొక్క వృత్తి వ్యాపార రంగాల్లో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం అనేది ఉండబోతుందో కూడా తెలుసుకుందామండి. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులు అన్నిటినీ కూడా ఈ రోజున మీకు మంచి గుర్తింపును అయితే తీసుకురాబోతున్నాయండి. ఇక అదేవిధంగా ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజునైతే మీరు దక్కించుకోబోతున్నారన్నమాట. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా ఈ రోజున మీరు జయించుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీరు పని చేస్తుంటే మీ రంగాల్లో కూడా మీకు అంకిత భావంతో ఈ రోజున మీరు చేసేటువంటి పని చేయబోయడానికి కూడా ఎక్కువ ఉత్సాహాన్ని అయితే చూపుతారండి. అలాగే మీకు కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అయితే లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ యొక్క రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మీరు నమ్ముకున్నటువంటి వారిని, స్నేహితులను కూడా
ఆదుకుంటూ ఉంటారు. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగానే ఉండబోతుందన్నమాట. మరి అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా ఈరోజు అయితే చాలా అద్భుతంగా వీరికి ఉంటుంది అని చెప్పాలి. అయితే వీరికి కొన్ని సవాళ్లు కూడా కొన్ని అవకాశాలు ఈ రోజున అయితే కనిపించబోతున్నాయండి. కష్టపడి పని చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీ రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలా గ్రహాల యొక్క ప్రభావం కూడా మీ యొక్క రాశి వారికి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కూడా కొంచెం దురుసుగానే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి ప్రమాదము అనేది కూడా ఈ రోజున చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అంతేకాకుండా అదేవిధంగా ఈ రోజున అంటే కొంతమంది బంధువులతో మీకు ఉన్నటువంటి సంబంధాలు కూడా చాలా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉంటున్నాయన్నమాట. మరి ఇంతకీ కూడా ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు అనేవి దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వలన ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మరి ఈ యొక్క రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధను అయితే మీరు ఖచ్చితంగా వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినటువంటి విశ్రాంతి అయితే తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజున రోజువారీ పనులు ఉన్నప్పటికీ కూడాను మన యొక్క శరీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా ఉండాలి అండి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లో కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది తీసుకుంటూ ఉండండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికే తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండండి. మీకు వచ్చినటువంటి పనిని విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో నిద్ర మీకు అయితే ఖచ్చితంగా నిద్రపోవాల్సి ఉండేటువంటి సమయంలో ఖచ్చితంగా నిద్రపోవడమే, లేదంటే కాసేపు సరదాగా ఎవరితోనైనా కానీ స్నేహితులతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఇటువంటివి అన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క పని పట్ల కూడా శ్రద్ధ అనేది వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం, యోగా ఇటువంటివి అన్నీ కూడా ఆధ్యాత్మికంగా పరమైనటువంటి విషయాల పట్ల అయితే మీరు తగినటువంటి అధికంగా ఆలోచిస్తూ నెమర వేసుకుంటూ మెదడులో ఎక్కువగా అటువంటి ఆలోచనలు వస్తే, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు వస్తే మీకు ఎక్కువగా ఆ యొక్క పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క భగవంతుని వైపు మీ యొక్క మనసు అనేది మళ్లించుకోవాలి అనుకున్నటువంటి ఆటోమేటిక్గా మీ యొక్క మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది ఆర్థిక పరంగా ఈరోజు మీకు మెరుగైనటువంటి ఫలితాలను అయితే ఈ రోజునైతే మీరు చూస్తారండి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి తమ యొక్క కెరియర్లో మంచి పురోగతిని కూడా ఈ రోజున సాధించుకోబోతున్నారు. కొత్త అవకాశాలు అనేవి మీ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఇలా డీలా పడిపోయి ఇక మాకు ఆ యొక్క పని జరగదు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనుల్లో కూడా మీరు ఈ రోజున తిరిగి మరలా మరొక ఉత్సాహంగా ఆ యొక్క పని చేయడానికి అయితే ఉత్సాహాన్ని చూపిస్తూ అలా ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో ఏదో ఒక సక్సెస్ని అయితే ఈ రోజున ఖచ్చితంగా మార్పుని అయితే చూస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి మీ యొక్క స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి ఎక్కువగా. అలాగే ఆ యొక్క సందర్భాల్లో కూడా మంచి సమతుల్యతను మంచి సందర్భాలను ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా అన్ని విధాలుగా కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారన్నమాట. అటు కుటుంబానికి కాపాడుకుంటూ ఈ యొక్క స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు ఇలా వీరికి ఉన్నటువంటి అన్ని బంధాలను కూడా ఏంటంటే ఎక్కడో కూడా విడిచిపెట్టుకోకుండా అందరినీ పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనబరుస్తూ ఉంటారు. అలాగే అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ, అందరి యొక్క ప్రేమను కోరుకుంటూ, అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారన్నమాట. ఇక అంతేకాకుండా ఈ రోజున ప్రేమికుల పరంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రేమ సందర్భాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొన్ని ముఖ్యమైనటువంటి తప్పకుండా కొంచెం తగినటువంటి ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో అయితే మీరు తప్పటి అడుగులు వేయకుండా జాగ్రత్తలు వహించండి. కొంచెం మంచి సమయం ఉన్నప్పటికీ కూడా మంచి సమయం అనేది వచ్చేందుకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలకు మీకు కుటుంబ సభ్యులు చేరవేయనండి. అలాగే మీరు తల ఉంచుకునేటువంటి సందర్భాల్లో మాత్రం అస్సలు వారికి ఏదైనా కానీ మీకు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా అసలు చేయకండి. వేసి మరలా మీరే వారిని బాధ పెట్టేటువంటి వారు అవుతారు కదా. కాబట్టి మీ యొక్క ప్రేమ సంబంధించినటువంటి విషయాలు ఈరోజు కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క బంధానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి తలెత్తబోతున్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది ఈ రోజున మీకు ఆశించిన ఫలితంగా రాకపోవచ్చు, అంతగా రాదండి. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య వ్యక్తము
అనేది చేయడం వల్ల మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి బంధము కొంచెం అంటే దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒకరిని ఒకరు గొడవలు చేసుకోవడము, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. దానివల్ల కొంచెం మీ యొక్క బంధంలో విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు అయితే 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం అనేది తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త అనేది తీసుకోండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే మాత్రం ఈ రోజునైతే మీరు ఖచ్చితంగా పనిచేసే చోట కానీ మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏ యొక్క కార్యక్రమంలోనైనా కానీ ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చేయొద్దా చేద్దామా అనేటువంటి చెప్పి ఎవరైనా కానీ ఒకరికొకరు సలహాలు ఇస్తే మాత్రం అవి మనకు ఇస్తూ ఉంటారు కదండి. సాధారణంగా అటువంటి యొక్క సలహాలు మీరు అటువంటి సలహాలు కానీ మీరు ఎక్కడా కూడా పక్కన పెట్టకండి. వాటిని అమలు పరచుకోవడం ద్వారా మీకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. అన్ని పనుల్లో కూడా విజయాన్ని అయితే సాధించేటువంటి విధంగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి సాంకేతికంగా రంగాల పరిశోధన, విద్యా రంగం, మానవతా రంగం ఇటువంటివి అన్నీ కూడా కళాత్మక రంగం ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు బాగా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏదైనా కానీ ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనిపిస్తే అనుకుంటున్నారా, కానీ వారికి కూడా మీ యొక్క కెరియర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటివి అన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పాలండి. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే చక్కగా కష్టపడి మీ యొక్క పనిని అయితే చేస్తారు. నిజాయితీ పరులండి. మీరు ఎక్కడా కూడా ఎటువంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరైనా అబద్ధాలు ఆడినా కూడా మోసం చేసినా కానీ మీ యొక్క డబ్బును కూడా మీరు తీసుకుంటూ ఉంటారనమాట. ఇక యువతలి వాళ్ళ కష్టము అనేది మనకు ఎప్పటికీ కూడా పనికిరాదని ఎందుకని చెప్పేసి మన యొక్క కష్టాన్ని మనమే ఉపయోగించుకోవాలి అనేటువంటి మంచి ఆలోచనతో ఉంటారు. అయితే మిమ్మల్ని ఎవరో కూడా పడగొట్టాలి అని చెప్పి చూసినా కానీ వారిని ఆ యొక్క భగవంతుడు పడగొడుతూ ఉంటారండి. మీకు ఈ రోజున మీ యొక్క చిత్రనాశని అయితే మీరు కళ్ళారా చూస్తారండి. భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా వారికి బుద్ధి వచ్చే విధంగా అయితే చేస్తాడనమాట. ఇక మరలా వారు అయితే మీ కళ్ళ దగ్గరికి వచ్చే విధంగా ఆ యొక్క క్షణాలు అనేవి కూడా మీరు వెతుక్కుంటూ రాబోతున్నాయండి. అయితే ఈ రోజున మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో ఈ రోజున ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాల్లో అంటే అన్ని రంగాల వారికి సంబంధించినటువంటి వారికి ఈ యొక్క రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే చాలా రోజుల నుండి మీకు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క రాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు అనేవి అయితే ఈ రోజున మీకు అయితే చూసినటువంటి పనులు అయితే మీరు తప్పగా కలుగుతాయండి. ఇక అదేవిధంగా ఈ రోజున అయితే మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేయాలి అంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ పర్వాలేదండి, మీ యొక్క దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క లేదంటే ఇంట్లోనైనా కొన్ని చక్కగా దీపారాధన చేసుకోండి. బయటకు వెళ్ళే ముందు సింధూరము అనేది ధరించండి. ఇక అలాగే ఈ రోజున దుర్గాదేవి యొక్క పూజ విశేషంగా మీకు ఎంతో బలాన్ని అలాగే మీకు ఎంతో ధైర్యాన్ని అందిస్తుంది. కాబట్టి దుర్గాదేవికి అయితే ఈ రోజున తప్పకుండా ఒక బెల్లం ముక్క కానీ లేదంటే బెల్లంతో చేసినటువంటి పాయసం కానీ లేదంటే బెల్లం పానకం కానీ ఇటువంటివి అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీ ఇంట్లో అమ్మవారి యొక్క నామము పెద్దగా ప్రతిధ్వనించే విధంగా టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ చక్కగా దుర్గాదేవి యొక్క నామాలను అలాగే అష్టోత్తరాల అన్నీ కూడా పెట్టుకొని ఇంట్లో మీ యొక్క ప్రతికూలతమైనటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా మీ యొక్క ప్రతికూలమైనటువంటి శక్తులను అన్నిటినీ కూడా పర్యాయ విధంగా చూసుకోండి. ఇక ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామితో అలాగే మీ యొక్క ప్రేమికురాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి అంటే మీ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి అన్నీ కూడా దూరం అయ్యేటువంటి